లో అత్యంత సెన్సిటివ్గా మారిన అంశానికి సంబంధించి 2 క్వశ్చన్లు అడుగుతా. మీకు ఇష్టం లేకపోతే డినై కూడా చేయొచ్చు. ఆ క్వశ్చన్లు ఆపేస్తాను. మీ కుటుంబంలో ఏం జరుగుతుంది? చాలామందికి ఉంటుంది, పక్కోళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి సహజంగా ప్రతి మనిషికి ఉంటుంది. కానీ మీ కుటుంబంలో బయటకు వచ్చి నేరుగా రాజకీయంగా పరస్పరం విమర్శలు చేసుకోవడంతో పాటు వ్యక్తిగత విమర్శల స్థాయికి వచ్చేసింది ఎందుకు? అన్ఫార్చునేట్గా ఏంటంటే రజనీ, రిలేషన్షిప్స్లోకి ఎప్పుడైతే రాజకీయాలు జొరబడతాయో ఆ రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు లాంటి కుట్రలతో వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఎప్పుడైతే జొరబడతారో అప్పుడు న్యాచురలీ రాజకీయాలలో కుటుంబ రిలేషన్స్లో ఆటోమేటిక్లీ కల్ముషం అనేది వస్తుంది. నీకు మీ తమ్ముడికి కొద్దో గొప్ప ఏ కుటుంబంలో అయినా కొద్దో గొప్ప కొన్ని చిన్న చిన్న విభేదాలు, చిన్న చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్సెస్ ఉంటాయి. మీరు రాజకీయాలలో మీరున్నారు, అవతల సేమ్ జనరేషన్లో రాజకీయాల్లోకి ఇంకొకరు రావాలనుకుంటారు. సేమ్ జనరేషన్లో రాజకీయాల్లోకి ఇంతమంది రావడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక పార్టీ నడిపేటప్పుడు ఒక మెసేజ్ మనం పంపిస్తూ ఉన్నాము, దానివల్ల వచ్చే ఇబ్బందులు చాలా ఉంటాయి. రేపొద్దున నెపోటిజం అంటారు, రేపొద్దున కరప్షన్ అంటారు, రేపొద్దున రకరకాల ఆరోపణలు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుటుంబ సభ్యులు దయచేసి దూరంగానే ఉంటేనే బెటరు. ఎంతమంది ఒకే జనరేషన్ నుంచి రాజకీయాల్లోకి వస్తారు వద్దు అనే అభిప్రాయం నాకుంది. తప్పేం కాదు అది. కానీ అటువంటి అభిప్రాయం నాకున్నప్పుడు, అటువంటి బలమైన కోరిక అటువైపున ఉన్నప్పుడు, ఆ బలమైన కోరికను ఇటువంటి కుట్రకోణంతో ఉన్న చంద్రబాబు నాయుడు లాంటోడు ఆ రిలేషన్షిప్ని ఇంకా చెడగొట్టి దాన్ని ఇంకా ప్రెసిపిటేట్ చేసి దాన్ని రాజకీయంగా వాళ్ళకు పడేట్టుగా దాన్ని వాడుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో లేదు. కాంగ్రెస్ పార్టీకి నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రాలా. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారిని ఛార్జ్షీట్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీ, జగన్ను అంటే వాళ్ళ అన్నను 16 నెలలు జైల్లో పెట్టిన పార్టీ, నా కేసులో పిటిషనర్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యేసు, తెలుగుదేశం పార్టీ లీడర్సు. ఇటువంటి పార్టీకి కుటుంబ పరంగా కానీ ప్రజల పరంగా కానీ ఎటువంటి మద్దతు ఎక్కడ లేదు. నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని ఈ పార్టీని ఈమెను అక్కడ పెట్టి రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పార్టీని రిమోట్ కంట్రోల్గా ఆపరేట్ చేస్తూ, నా చెల్లెనే అక్కడ పెట్టి నాకు సో కాల్డ్ ఓట్స్ అని చెప్పి వీళ్ళంతకు వీళ్ళే ఊహించుకొని నా ఓట్ బ్యాంకుని స్ప్లిట్ చేయాలని, స్ప్లిట్ చేసినందువల్ల వాళ్ళకు అది అడ్వాంటేజ్ వస్తుందని ఒక కుట్రకోణంతో ఆలోచన చేసి ఈమెకు తర్వాత ఏదో అదే రేవంత్ రెడ్డితోనో అదే కాంగ్రెస్ పార్టీతో తర్వాత నీకేదో రాజ్యసభ ఇప్పిస్తామనో ఇంకోటి ఇప్పిస్తామనో రకరకాల ఆశలు పెట్టి ఆమెను అక్కడ ముందర పెట్టి తద్వారా నా సోకాల్డ్ ఓటును బ్రేక్ చేసి తద్వారా వాళ్ళు బెనిఫిట్ పొందాలని చెప్పి ఒక కుట్రకోణంతో వీళ్ళంతా రాజకీయాలు చేస్తూ ఉండడం, ఇది దౌర్భాగ్యమైన పరిస్థితుల మధ్యలో జరుగుతూ ఉంది. మీరు అవకాశం ఇస్తే ఈ పరిస్థితి అంతా ఉండదు కదా అని మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. అవకాశం అంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను రాజకీయాల్లోకి యాక్సెప్ట్ చేయాలి అంటే నేను రాజ్యసభ అయ్యాలి, లేదా నేను లోక్సభ అయ్యాలి. తప్పే. మళ్ళీ ఏమంటారు? మళ్ళీ మీరే అంటారు, ఇదే నోటుతో మీరే అంటారు, నెపోటిజం అంటారు, కరప్షన్ అంటారు, ఆరోపణలు అంటారు, రకరకాలు ఏమి చేస్తాం అనేవాళ్ళు ఎక్కువ అంటారు కదా. కానీ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి మైక్ ఇచ్చుకొని మాట్లాడుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది కదా. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే రజనీ, అల్టిమేట్లీ మనం ప్రజా జీవితంలో ఉన్నాం. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. బట్ మనం తీసుకున్న ప్రిన్సిపల్స్ ఏదైతే ఉన్నాయో, మనం తీసుకున్న లైన్ ఏదైతే ఉంటుందో అది క్యారెక్టర్ డిఫైన్ చేస్తుంది. కష్టాలు వస్తాయి కదా అని చెప్పి ఆ కష్టాలను మనము తప్పించుకునే దానికోసం అప్పటికప్పుడు సొల్యూషన్ కింద, టెంపరీ సొల్యూషన్ కింద మనం చేసేస్తే పాయ కదా అనే ఉద్దేశంతో ఏ రోజు నిర్ణయాలు తీసుకోకూడదు. రేపు పొద్దున నెపోటిజం అనే ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తుంది, కరప్షన్ అనే ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తుంది. రకరకాల ఆరోపణలతో రేపొద్దున
ఇంత కష్టపడి ఈ పార్టీని ఇంతగా బిల్డప్ చేసిన పార్టీని మనమంతకు మనమే తగ్గించే కార్యక్రమం ఎప్పుడూ చేయకూడదు. విభేదాలు ఇంట్లో ఉన్నంత వరకు ఓకే, కానీ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి కుటుంబ విషయాలన్నీ బయట రోడ్డు మీద మాట్లాడుకునే పరిస్థితి వస్తున్నప్పుడు మీ విత్ ఇన్ ద ఫ్యామిలీ మీరు ఏమనుకునే పరిస్థితి కనిపిస్తుంది? ఫేస్ చేయటమేనా? ఇప్పుడు చేయగలిగింది ఏముంది రజనీ? ఒక లెవెల్ దాటిపోయిన తర్వాత, ఒక లెవెల్ దాటేదాకా మనం దాన్ని డిఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒక లెవెల్ దాటిపోయిన తర్వాత వాళ్ళ జీవితం వాళ్ళది. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవ్రీబడి నోస్ హర్ స్టాండ్, షీఈస్ అన్ ఇండివిజువల్ బై హర్ సెల్ఫ్. ఆ తర్వాత కూడా ఏమో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు, ఆ తర్వాత కూడా ఇదేమంటే అనలేరు కదా. ఎన్నిసార్లు అంటారు? ఒకసారి అంటావు ఫ్రెష్గా వచ్చింది కాబట్టి, ఫ్రెష్గా చేస్తూ ఉంది కాబట్టి ఒకసారి అంటున్నాం. అలా రోజు ఇదే అనలేవు కదా. అటుకు అయిపోయింది. ఆయన ఇండివిజువల్గా ఆయన స్టాండ్ ఆయన తీసుకుంది. ఆయన డెస్టినీ ఆయనకు ఉంటుంది, నా డెస్టినీ నాకు ఉంటుంది. లైక్ చంద్రబాబు నాయుడు, లైక్ పవన్ కళ్యాణ్, షర్మిల కూడా మీ రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తారా? రాజకీయ ప్రత్యర్థి అవునా కాదా అన్నది వాళ్ళ నిర్ణయాల వల్ల వాళ్ళు నాకు వ్యతిరేకంగా వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. నేను రాజకీయ ప్రత్యర్థులుగా వాళ్ళను చూడడం కాదు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళు రాజకీయంగా నాకు వ్యతిరేకంగా వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టాలని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది కూడా జగన్కు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు తప్పనిచ్చి జగన్ ఏం చేస్తూ ఉన్నాడు? ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రజనీ, దేవుడు నాకు ఈ పదవి ఇచ్చింది ఎందుకు? దేవుడు దయ వల్ల నాకు ఈ పదవి వచ్చిన తర్వాత ఈ పదవి దేవుడు నాకు ఎందుకు ఇచ్చినాడు? నేను డబ్బులు సంపాదించుకునే దానికోసం కాదు దేవుడు నాకు ఈ పదవి ఇచ్చింది. నా కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేసేదానికి కాదు దేవుడు నాకు ఈ పదవి ఇచ్చింది. దేవుడు ఈ పదవి నాకు ఇచ్చింది ఎందుకనంటే హిస్టరీ క్రియేట్ చేయడం కోసం, పేదవాళ్ళ జీవితాలు మార్చడం కోసం. నా ఆశ, నా కోరిక కూడా చెప్తా ఉన్నా. నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి, ప్రతి పేదవాడు గుండెల్లో బ్రతికే ఉండాలి. దట్ ఈస్ వాట్ డ్రైవ్స్ మీ ఇంటూ పాలిటిక్స్. ఆ డ్రీము, ఆ కోరిక, ఆ ప్యాషను ఉంది కాబట్టే ఈరోజు హిస్టరీలో ఎవడు కూడా చేయని విధంగా ఈరోజు పాలన చేయగలుగుతా ఉన్నాం. పేదవాడికి మంచి చేసేదానికోసం వేగంగా అడుగులు వేయగలుగుతున్నాం చిత్తశుద్ధితో. మీరు ఇందాక అంటున్నారు నెపోటిజం, కుటుంబ రాజకీయాలు వస్తాయని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయ పార్టీ కాదని చెప్పదలుచుకున్నారా? మీ కుటుంబ సభ్యులు ఎవరు ఈ పార్టీలో ఫ్యూచర్లో కూడా రారని చెప్పదలుచుకున్నారా? కుటుంబం నుంచి తెచ్చేసరికి ఒకే జనరేషన్ నుంచి తీసుకురావడం వల్ల నువ్వు మంచి కన్నా చెడు జరుగుతుంది. ఏదైనా కానీ డెసిషన్, ఒక నిర్ణయం ఒక పార్టీలో జరిగేసరికి ఆ నిర్ణయం వల్ల పార్టీకి మేలు జరగాల, ఉపయోగపడాలి పార్టీకి. అప్పుడు ఎందుకనంటే ఈ పార్టీ మీద కొన్ని కోట్ల మంది ఆధారపడి ఉన్నారు, కొన్ని లక్షల మంది కార్యకర్తలు, కొన్ని కోట్ల మంది ప్రజలు పార్టీ మీద ఆధారపడి ఉన్నారు. మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా పార్టీకి మంచి జరగాల, పార్టీకి బలోపేతం కావాలి మనం తీసుకునే నిర్ణయం వల్ల. అలాంటి నిర్ణయాలు ఏది తీసుకున్నా మంచిదే.